శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలస్యం చేయకు తల్లి, ఈ క్షణమే నీ జీవితం నుంచి ఈ వ్యక్తిని తరిమికొట్టు. ఒక్క క్షణం ఆలస్యమైన జీవితాంతం కన్నీళ్ళే బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీవు అనుభవిస్తున్న నరకం నేను చూస్తూ ఉన్నాను. నీవు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని నిలబడాలంటే ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. నీవు ఎంతో గుణవంతురాలు బిడ్డ. నువ్వు బాధపడినా పర్వాలేదు, ఇతరులు బాధపడకూడదనే మంచి బుద్ధి కలిగిన దానివి. ఓదార్పు ఇవ్వాల్సిన వ్యక్తి నిన్ను అనుక్షణం బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోలేని చెప్పు. అతని మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుంది బిడ్డ. పరిస్థితులు అర్థం చేసుకోలేని మూర్ఖుల్లా అతను తయారయ్యాడు. భార్య, పిల్లల్ని అశ్రద్ధ చేస్తే ఇంట్లో వారిని దూషిస్తూ బాధ్యతలను మరిచి అనుక్షణం నిన్ను మానసిక క్షోభకి గురి చేస్తున్నాడు. నీవు నమ్ముకున్న నీ వాళ్ళే నిన్ను మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటే ఆ నరకం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను బిడ్డ. నీవు నన్ను ప్రతిరోజు కూడా వేడుకుంటున్నావు కదా, బాబా, నేను ఎవరినైతే చేయి పట్టుకుని వచ్చానో, ఎవరినైతే నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి వారి వెంట వచ్చానో, నా అయిన వాళ్ళనందరినీ కూడా కాదనుకొని అతన్నే నమ్ముకొని వచ్చానో, ఇప్పుడు వారి నన్ను మానసికంగా బాధ పెడుతున్నారు తండ్రి. ఎవరినైతే నమ్మి అటు అయిన వాళ్ళకు దూరమయ్యి ఇటు నమ్ముకున్న వాడి దగ్గర బాధలు పడుతూ బ్రతకాల్సి వస్తుంది. నా అనుకున్న వాళ్ళే నరక యాతనకి గురి చేస్తుంటే నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి చెప్పు బాబా. ఎంతో ఓర్పుతో, సహనంతో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంసారాన్ని లాక్కొస్తున్నాను. నా సహనానికి విలువ లేకుండా పోయింది తండ్రి. ఆయన అరాచకానికి అంతే లేకుండా పోయింది. ఇలా అయితే ఎలా బ్రతకాలి బాబా? నీవు నన్ను ప్రతిరోజు కూడా ఇలా అడుగుతున్నావు కదా తల్లి. ఇప్పటికీ నీకు పలుమార్లు వివరిస్తూ వచ్చాను. నీ బంధంలో మార్పు రావడానికి నేను అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు ఎక్కువగా ఇష్టపడేవారు నిన్ను అనరాని మాటలంటూ నీ కంట కన్నీరు పడేలా చేస్తున్నారు. చెడు అలవాట్లతో దారి తప్పిపోతున్నాడు బిడ్డ. కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తున్నాడు. నీవు కష్టపడుతుంటే ఆ సంపాదనతో తన బాధ్యత గురించి మరిచి ప్రవర్తిస్తున్నాడు. అనుక్షణం అతని మాటలతో, చేష్టలతో నిన్ను మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. నిన్ను, నీ బిడ్డల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. నాకు అతనిపైన చెప్పలేనంత కోపం ఉంది. కానీ నేను నీ బిడ్డలను చూసి నేను ఆగ్రహాన్ని అణుచుకుంటున్నాను తల్లి. త్వరలో అతన్ని మార్చడానికి కఠినమైన ప్రయత్నాలను ఇప్పటి నుంచే నేను మొదలుపెట్టాను బిడ్డ. అతను త్వరలోనే మారుతాడు. ఆ మార్పును నువ్వే చూస్తావు. ఇన్ని రోజులు ఓర్పు, సహనంతో భరిస్తూ వచ్చావు కదా, ఇక కొద్ది రోజులు ఓపిక పడుతూ ఉండు. అప్పటి వరకు ఎంతో నిర్భరంగా, ఎంతో ధైర్యంగా అన్ని సమస్యలు ఎదుర్కొంటూ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఉండు. ఇంకొద్ది కాలం అదే ధైర్యంతో, అదే నిబ్బరంతో కొనసాగిస్తూ ఉండు తల్లి. నువ్వు పదే పదే ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించి బెంగ పెట్టుకోవడం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నీకు ఏదైనా జరిగితే బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి బిడ్డ. తండ్రి ప్రేమ ఎరగని పిల్లల్ని ఏదైనా జరిగితే అతను చూసుకుంటూ ఊరుకుంటాడా చెప్పు. అందుకే నీవు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టని చెప్తున్నాను. నువ్వు మానసికంగా బాధపడుతూ ఉంటే నీ బిడ్డలకు ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు బిడ్డ. నీవు నీ పిల్లల ముందు సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. నీవు బాధతో ఉంటే వారు కూడా నీ బాధను చూసి బాధతో కృంగిపోతారు.
రేపటి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి అడ్డుపడింది దానివల్లే. అందుకే చెప్తున్నాను తల్లి, ఒక్క మాట చెప్తాను విను. నీ కుటుంబానికి ఎలాంటి ఉపయోగం లేకుండా, ఎలాంటి ఆసరాగా లేకుండా ఉండే వ్యక్తి గురించి అనుక్షణం ఆలోచిస్తూ బాధపడడం విడిచిపెట్టు. పిల్లల భవిష్యత్తు గురించి, నీ వ్యాపారం, నీ ఉద్యోగం వీటిపైన మాత్రమే దృష్టి పెట్టు బిడ్డ. మంచి రోజులు తప్పకుండా నీ ముందుకు వస్తాయి. నా మాటలు నమ్ము తల్లి. ఇప్పుడు జరిగేవన్నీ కూడా కర్మానుసారమే జరుగుతున్నాయి. గత జన్మలో చేసిన కర్మల బట్టి ఈ జన్మలో బాధను అనుభవించాలి. అదే ఇప్పుడు నీ విషయంలో జరుగుతుంది. కానీ ఈ బాబా పెద్ద కష్టం నీ వద్దకు రాకుండా చెయ్యి అడ్డు పెడుతూనే ఉన్నాడు బిడ్డ. నీకు మంచి ఉద్యోగం వచ్చేలా చేశాను. బ్రతుకు తెరువు కోసం చక్కటి వ్యాపారాన్ని చూపించాను. కష్టపడే ధనాన్ని సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకునే మార్గం కూడా చూపించాను బిడ్డ. నీ వెనుక నేనుంటే నీకు తిండికి కానీ బట్టకు కానీ ఎటువంటి లోటు లేకుండా నీకు నీడగా తోడుగా ఉన్నాను తల్లి. నీకు ఓర్పు సహనం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన ఆయుధాలు. ఆ ఆయుధాలతోనే ఇన్ని సంవత్సరాలుగా నీ సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నావు. నీ చుట్టూ భర్త అనే బంధంతో పాటు పిల్లలన్న బంధం కూడా ఉంది. కేవలం నీ భర్త కోసమే ఆరాటపడుతున్నావు. ఆరాటంలో ఒక్కొక్కసారి పిల్లలనే బంధాన్ని కూడా మర్చిపోతున్నావు. నీవు ప్రస్తుతం నీ ఆరోగ్యం పైన, పిల్లలపైన మాత్రమే దృష్టిని పెట్టు బిడ్డ. అవసరానికి ఉపయోగపడే ఆలోచనలు మాత్రమే చెయ్యు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతావో, నీ జీవితానికి ఎలాంటి ఉపయోగపడిన ఆలోచన చేస్తూ ఉండే వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా తల్లి. అవి నీ ఎదుగుదలకు, ఆటంకాలకు అడ్డుపడతాయి. మీ ఎదుగుదలతోనే మీ పిల్లల భవిష్యత్తు కూడా, నీ కుటుంబం భవిష్యత్తు కూడా ఉంటుందని మర్చిపోకు తల్లి. నీకు, నీ పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు బాధ అన్న చీకటిలో కర్మఫలాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పటి వరకు ఎంతో నిర్భరంగా అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నీ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నావు. ఇంకొంచెం కొద్ది కాలం మాత్రమే తల్లి. నువ్వు నీ ధైర్యంతో నీ జీవితాన్ని కొనసాగించాలి. అతి త్వరలోనే వెలుగు తప్పకుండా వస్తుంది. నన్ను నమ్ము బిడ్డ. నీ భర్తకు వ్యసనాల నుంచి దూరం చేసి, కుటుంబ బాధ్యతలు తెలుసుకుని కష్టపడిన సొమ్ముతో నిన్ను, నీ పిల్లల్ని ప్రేమగా చూసుకునే వ్యక్తిలాగా మార్చి నీ ముందు నిలబెడతాను. ఆ సమయం అతి దగ్గరలోనే ఉంది. అంతవరకు కూడా నిశ్చింతగా ఉండు తల్లి. ఇన్ని సంవత్సరాలుగా ఓర్పు సహనంతోనే ఉన్నావు కదా. ఇక కొద్ది రోజులు ఊరుకో, సహనంతో ఉండు. నీకు, నీ బిడ్డలకు ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. నీ భర్తలో మార్పు తేవడం కోసం ఇక నేను ప్రయత్నాన్ని మొదలుపెట్టేశాను తల్లి. రాబోయే రోజులు మీకోసం, మీ జీవితంలో పూల తివాచి పరిచే శుభగడియలు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టు. నీకంతా శుభమే జరుగుతుంది బిడ్డ. ఈ బాబా ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా, నీడగా ఉంటాయి బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడకు, ఎప్పుడు కూడా అతిగా బాధపడకు. ఈ బాబా నీకన్నింటికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు తల్లి. నీవు అనుకున్నవన్నీ కూడా తొందరలో నెరవేరబోతున్నాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.